చాలా రోజు మా పల్లెటూరుకి వచ్చాం. ఆ పచ్చని పొలాలు, పెట్ల అరుపులు, కాకిరెట్లు, కుక్కల ఘాట్లు ఎంతో సరదాగా నూతిలో స్నానం చేద్దామని వస్తే నూతిలో నీళ్ళ కంటే కాకిరెట్లే ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే మనం చాలా తెల్లగా ఉన్నాం. ఇందులో స్నానం చేస్తే ఇంకా తెల్లగా వచ్చేస్తాను. భయంతో బిర్యానీ తినేసి బీచ్కి వచ్చేసాం. వచ్చి రాగల మా తురిపిటి గడితో ఐస్ క్రీమ్ కూడా కొనిపించేసాం. అదేంటో మనం కొనుక్కుంటే అనా ఒక పుల్లైస్ ఇవ్వు చాలంటాం. అదే పక్కోడు కొంటే మాత్రం కుల్ఫీ కావాలని ఒకడు, కోన్ కావాలని ఒకడు, నీ బండిలో కాస్ట్లీ ఐస్ క్రీమ్ ఇవ్వని ఇంకొకడు. కొన్న కుల్ఫీలు కరిగిపోయే వరకు బీచ్ అంతా తిరిగేసాం. ఓ దగ్గరికి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ సడన్ గా మా అమ్మ వచ్చి ఓలువాళ్ళు కొడుకు అచ్చమ్మ మనవడిలో ఉన్నామని మా అమ్మ, ఓలువాళ్ళు అమ్మ నేనే నీ మనవడినే అని ఈడు, అవునా కొడుక నా ఆస్తి అంతా నీకే రాసిస్తానే అని మా అమ్మ, ఓలువాళ్ళ అమ్మ ఎంత ఉంది ఏటే ఆస్తి అని ఈడు, ఏముంది బొచ్చు బొబ్బరు గడ్డి సెక్కలో 10 రూపాయలు ఉందని మా అమ్మ. అలా సరదాగా మా అమ్మతో కష్టసుఖాలన్నీ మాట్లాడుకున్నాం. కాసేపు అయ్యాక తినడానికి కురుకుర ఇచ్చాం, తాగడానికి థమ్స్అప్ ఇచ్చాం. అప్పుడు వరకు అంచక్క మాట్లాడింది మా అమ్మ. థమ్స్అప్ తాగాక మాత్రం